హలో ఫ్రెండ్స్, తెలుగు డైరీస్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన ఓ హీరో గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు సినిమాలోకి రావాలనే ఆసక్తి కూడా లేని ఓ యువకుడు నేడు ఇండియాలోనే అత్యధిక క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్గా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం. ఆ హీరో మరెవరో కాదు, మన డార్లింగ్ ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు ప్రముఖ నిర్మాత. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ప్రభాస్ కు పెద్ద నాన్న. చిన్నప్పటి నుంచి ప్రభాస్ చాలా సైలెంట్గా ఉండేవారు. ఎక్కువగా బయట తిరగడం, ఫ్రెండ్స్తో గడపడం ఇష్టం. సినిమాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. నిజానికి ఆయన కళ హీరో అవ్వడం కాదు, విదేశాల్లో హోటల్ బిజినెస్ చేయడం. కానీ విధి ఆయన కోసం మరో కథ రాసి పెట్టింది. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కృష్ణంరాజు గారు ప్రభాస్లో హీరో మెటీరియల్ ఉందని గుర్తించారు. కుటుంబం ప్రోత్సాహంతో చివరికి సినిమాలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. సినిమా పెద్ద హిట్ కాకపోయినా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా విడుదలైంది, కానీ అది కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపలేదు. అప్పటికే చాలా మంది ఈ హీరో ఎక్కువ కాలం నిలబడడు అని అనుకున్నారు. కానీ 2004లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ జీవితాన్నే మార్చివేసింది. త్రిషతో కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా యువతలో ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. వర్షం తర్వాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం, ఛత్రపతి సినిమాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీ ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ సినిమాలో ప్రభాస్ నటన, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఛత్రపతి తర్వాత ప్రభాస్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. అయితే ప్రతి హీరో కెరీర్లో ఉన్నట్టే ప్రభాస్ ప్రయాణంలో కూడా కొన్ని కష్టాలు వచ్చాయి. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. కానీ ప్రభాస్ ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. 2009లో వచ్చిన బిల్లా సినిమాలో ఆయన స్టైలిష్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. అదే ఏడాది వచ్చిన ఏక్ నిరంజన్ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. 2010లో వచ్చిన డార్లింగ్ సినిమా ప్రభాస్ కు మరో పెద్ద హిట్ ఇచ్చింది. అప్పటి నుంచి అభిమానులు ప్రేమగా ఆయనను డార్లింగ్ అని పిలవడం మొదలు పెట్టారు. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. అప్పటికే ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోగా ఎదిగిపోయారు. కానీ ఆయనకు ఇంకా పెద్ద ప్రయాణం మిగిలే ఉంది. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ భారతీయ సినిమా చరిత్రను మార్చివేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 5 సంవత్సరాలు కేటాయించారు. మధ్యలో మరే సినిమా కూడా చెయ్యలేదు. రోజుకి గంటల కొద్దీ జిమ్లో కష్టపడి తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఆ త్యాగమే తర్వాత చరిత్ర సృష్టించింది. బాహుబలి విడుదలైన తర్వాత ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2017లో వచ్చిన బాహుబలి 2 అయితే అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాతో ప్రభాస్ కేవలం తెలుగు హీరో కాదు, పాన్ ఇండియా స్టార్ అయ్యారు. బాహుబలి తర్వాత సాహో సినిమా వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ హిందీలో భారీ వసూళ్లు సాధించింది. తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కొందరు ప్రభాస్ మార్కెట్ తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ ప్రభాస్ మరోసారి తన స్టామినా చూపించారు. 2023లో విడుదలైన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అభిమానులను మా స్థాయిలో అలరించింది. సలార్తో ప్రభాస్ మరోసారి తన మాస్ ఇమేజ్ను నిరూపించుకున్నారు. అయితే అసలు మ్యాజిక్ ఇంకా మిగిలే ఉంది. 2024లో విడుదలైన కల్కి 2898 AD
సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించారు. భారతీయ పురాణాలు, భవిష్యత్ ప్రపంచం, విజువల్ ఎఫెక్ట్స్ అన్నింటినీ కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కల్కి విజయంతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగింది. ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో కూడా వినిపించడం మొదలైంది. ఇక ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాజాసాబ్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు యాక్షన్, పీరియాడిక్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించిన ప్రభాస్ ఈసారి హర్రర్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోస్టర్లు, గ్లిమ్స్ విడుదలైనప్పటికీ నుంచి అభిమానుల నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ చూసిన హీరో ఈశ్వర్తో ప్రారంభమైన ప్రయాణం, వర్షంతో గుర్తింపు, ఛత్రపతితో స్టార్డమ్, బాహుబలితో ప్రపంచవ్యాప్త ఖ్యాతి, సలార్తో మాస్ కంబ్యాక్, కల్కితో గ్లోబల్ రేంజ్. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఆయన చాలా సింపుల్. షూటింగ్లకు వచ్చిన వారికి స్వయంగా భోజనాలు పంపించడం, అందరితో గౌరవంగా మాట్లాడడం ఆయన ప్రత్యేకత. అందుకే అభిమానులు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను ఎంతో ప్రేమిస్తుంది. నేడు ప్రభాస్ కేవలం ఒక హీరో కాదు, తెలుగు సినిమా శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక బ్రాండ్. ఒకప్పుడు హీరో అవ్వాలనే ఆలోచన కూడా లేని యువకుడు నేడు కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. అదే ప్రభాస్ విజయగద. మరి మీకు ప్రభాస్ కెరీర్ లో ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని సెలబ్రిటీ బయోగ్రఫీస్, టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన తెలుగు డైరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తెలుగు సినిమా. ధన్యవాదములు.